ఇవి కోళ్ళకైతే డివార్మింగ్ అమ్మ 20 ml, 30 ml అయితే 100 కోళ్ళకి వాడచ్చు అంట. మనం ఇంకా 20 ml వేస్తూ ఉన్నాను నేను. మనకి దగ్గర 50-60 పైన ఉన్నాయి కాబట్టి. ఈ ఎలా అంటే 3 లీటర్ నీళ్ళల్లో కలిపేసి పెడితే తాగి డివార్మింగ్ అవుతాయి. నీళ్ళల్లో అయితే బాగా అన్నారు, అందుకని వాటర్లో యాడ్ చేస్తూ ఉన్నాను. సైజుని బట్టి 10-20 ml అంటే మళ్ళీ అలా అనుకుంటారేమో. 10 ml వేసే వాటి బరువు 30 kg వరకు ఉండాలి. అలా కేజీకి 3 ml చొప్పున, 3 kgలకి 1 ml చొప్పున ఉంటుంది దాని వెయిట్కి. అలా 30 kg ఉన్న వాటికి 10 ml లెక్క. అమ్మ మేకలకి అయితే డీవార్మింగ్కి పెద్దదే ఇందాక బర్రెలకి చేసింది వీటికి కూడా చేయొచ్చు, కాకపోతే అది బర్రెల వరకే సరిపోయింది అనమాట, లీటర్ బాటిల్. అందుకని వీటి కోసం చిన్న 2 తీసుకున్నాను, 200 ml. వీటిలో సూడి ఉంటాయి అన్నమాట. 4 ఉన్నాయి సూడి. వాటికి లిక్విడ్ వేయకూడదు, వాటికి కూడా ట్యాబ్లెట్ ఉంది. బర్రెలకి వేసే ట్యాబ్లెట్ అయితే కాదు అది, సూడి దాళ్ళకి. వీటికి మాత్రమే పనిచేస్తాయి అనమాట. ఇదేమంటే గడ్డి తినే ప్రతిదానికి వేసేయచ్చు అనమాట. చిన్నపిల్లలకి, మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నాయి కదా, పాలు తాగుతాయి ప్లస్ గడ్డి తింటాయి. చెప్పాను పర్లేదు వేసుకోవచ్చు అన్నారు. కొంచెం డోస్ తగ్గించి వేసుకోవాలి. చిన్నపిల్లలకి 5 ml, ఇలా పెద్దవాటి ఉన్నాయి కదా వాటికి 20 ml వేసుకోవాలన్నమాట. సైజుని బట్టి 10-20 ml. అమ్మ ఇంకోటి అయితే సూడిదయింది మన దానిలో ఫార్మ్లో. అన్నిటికంటే మన బర్రెలలో ఇదే పెద్దదనమాట. మీరు చెప్పినట్టే పొదుగు కొంచెం కింద కనపడేసరికి దీనికి సూడిదయిందని కన్ఫర్మ్ అయింది. దారం కట్టాను అనమాట దీనికి కూడా, సిగమారు. ఇది ఇలా డీవార్మింగ్ చేసిన దానికి గుర్తుగా పెయింట్ వేస్తూ ఉన్నాను అనమాట వీటి మీద. చాలా ఉన్నాయి కదా, ఏ దానికి చేసినాము. కొన్ని దానికి కార్డులు ఉన్నాయి, కొన్ని వాటికి లేవు. అది మనకు తెలియాలని ఈ పెయింట్ మార్క్ చేస్తూ ఉన్నాను. అమ్మ ఈరోజు బర్రెలు ఇంకా మేకలు కోళ్ళకైతే డీవార్మింగ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ బర్రెలకు చేస్తూ ఉన్నా. దీని డోస్ ఎలా అంటే, పడ్డలు ఉంటాయి కదా, పడ్డలు చిన్నదాని నుంచి పెద్ద వరకు 50-100 ml వేసుకోవచ్చు. ఇంకా సూడి బర్రెలు ఉన్నాయి కదా, దానికి ఇవి వాడకూడదు అనమాట. లిక్విడ్ కాకుండా ట్యాబ్లెట్లు ఉంటాయి వేరే. ఇవే అమ్మ ట్యాబ్లెట్లు, ప్యానాక్యూర్ 150 mg. సూడి మేకలకి ఇవి వేసుకోవాలన్నమాట, గర్భంకి ఏం కాకుండా వాటికి. అలా మన దగ్గర అయితే ఈ సూడి మేకలు ఉన్నాయి.
ఈ సూడి మేకలకైతే ఇవి 2 టాబ్లెట్లు వేయాలి ఒక్కో దానికి అని చెప్పారు. ఈ లిక్విడ్ తాగకుండా కొన్ని నోటికేస్తాయి కదా, అలాంటి వాటికి దానాలో కలిపి పెట్టమని చెప్పారు రోహిత్ సారు. దాని సైజ్ అయితే ఎంత ఉంటుందో దానికి వేసి ఎంఎల్ది ఒక 2 గబ్బిళ్ళమైన దానాలో కలిపి రెండింటిని కలిపి పెట్టేసి ముద్దలాగా తినేస్తాయి అని చెప్పారు. అన్నీ కాదు, కొన్ని ఉన్నాయి. అలాంటి వాటికి మాత్రం దానాలో కలిపి పెట్టేస్తాను.